బంగ్లాదేశ్లో అల్లర్లు స్టార్ట్ చేశారు. అలాగే ఢాకాలో ఉన్న మన ఇండియన్ ఎంబసీ మీద కూడా దాడి చేశారు. ఎస్పెషల్లీ బంగ్లాదేశ్లో ఉన్న ఇండియన్స్ మీద అలాగే హిందూస్ని టార్గెట్ చేసి వాళ్ళని ఎలాగైనా సరే చంపాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే దీపు చంద్రదాస్ అని చెప్పి ఒక ఇండియన్ని అలాగే ఒక హిందూని అతి కిరాతకంగా చంపి తగలబెట్టేశారు, చెట్టుకు కట్టేసి. ఇదంతా కూడా అక్కడ షరీఫ్ ఉస్మాన్ హాదీ అని చెప్పి ఒక అతను చనిపోయిన తర్వాత నుంచి ఈ అల్లర్లు అనేవి బాగా ఎక్కువైపోయినాయి. అసలు ఈ షరీఫ్ ఉస్మాన్ హాదీ ఎవరో పూర్తిగా ఈ వేళ వీడియోలో చూద్దాం. సో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టిన మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. షరీఫ్ ఉస్మాన్ హాదీ బంగ్లాదేశ్లో ఒక స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ అతను. అలాగే మొహమ్మద్ హ్యూనా సహాయంతో షేక్ హసీన్కి వ్యతిరేకంగా ఒక పార్టీని రన్ చేసేవాడు. ఈ షరీఫ్ ఉస్మాన్ హాదీ ఒక ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇండియాకి సంబంధించిన 7 సిస్టర్స్ కూడా బంగ్లాదేశ్ సంబంధించినవి అని చెప్పి అతను ఒక బంగ్లాదేశీ బిగ్ మ్యాప్ని అయితే ప్రజెంట్ చేశాడు. తర్వాత డిసెంబర్ 12వ తారీఖున ఈ షరీఫ్ ఉస్మాన్ హాదీని ఎవరు గుర్తు తెలియని మనుషులు షూట్ చేశారు. అలా షూట్ చేసిన తర్వాత ఇతను వారం రోజుల పాటు కోమాలో ఉండి నిన్న నైట్ చనిపోయాడు. ఇంకప్పటి నుంచి కూడా ఈ బంగ్లాదేశ్లో మొత్తం అంతా కూడా అల్లకల్లోలంగా నుండి హిందూస్ని చంపడం మొదలుపెట్టారు. అండ్ అలాగే ఇండియాకి సంబంధించిన వాటి మీద కూడా దాడి చేస్తున్నారు. షరీఫ్ ఉస్మాన్ హాదీ చావుకి అలాగే మన ఇండియాకి ఏదో సంబంధం ఉందని చెప్పి బంగ్లాదేశ్ వాళ్ళు అనుకుని ఢాకాలో ఉన్న మన ఇండియన్ ఎంబసీ మీద అటాక్ చేశారు. అండ్ మినిమం ఇన్వెస్టిగేషన్ కూడా చేయకుండా మెయిన్గా ఈ బంగ్లాదేశ్లో ఉన్న మన ఇండియన్స్ని ఎస్పెషల్లీ హిందూస్ని టార్గెట్ చేసి వీళ్ళని చంపాలని చూస్తున్నారు. ఇక్కడ దాకా మీకు క్లియర్ కదా ఈ షరీఫ్ ఉస్మాన్ హాదీ ఎవరో అసలు ఏంటో. అండ్ ఇప్పుడు దీపు చంద్రదాస్ ఎవరో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. దీపు చంద్రదాస్ ఇతను మన ఇండియన్. అయితే ఇతను బంగ్లాదేశ్లో ఒక 3 to 4 years నుంచి మన ఇండియాకి సంబంధించిన కంపెనీలో బంగ్లాదేశ్లో అయితే వర్క్ చేస్తున్నాడు. ఒక రిపోర్టర్ కింద అనుకుంటా, పేపర్ రిపోర్టర్ కింద అనుకుంటా. అయితే ఇతను రీసెంట్గా చిన్న ఇష్యూ అయితే ఫేస్ అయింది. అదేంటంటే ఇతను జస్ట్ మొత్తం దేవుళ్ళు అందరూ ఒకటే, మొత్తం అందరూ సమానం అని చెప్పి చిన్న విషయం ఒకటి బయట చెప్పాడు. ఇది అందరూ ఏమనుకున్నారంటే ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఇతను నిరసన చేస్తున్నాడని చెప్పి అందరూ అపోహపడి అదే టైంకి షరీఫ్ ఉస్మాన్ హాదీ కూడా చనిపోవడం వల్ల ఇతన్ని ఎంత దారుణంగా చంపారంటే కొన్ని నేను ఈ వీడియోలో చూపించలేను, ఎందుకంటే నాకు యూట్యూబ్ గైడ్లైన్స్లో కొంచెం ప్రాబ్లం వస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఇతన్ని ఎంత దారుణంగా చంపారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పెషల్లీ ఇతను హిందూ అని ఒక మ్యాటర్ తెలిసిన తర్వాత దారుణంగా కొట్టారు. కొట్టిన తర్వాత వాళ్ళు కసి తీరక ఇతను బట్టలు చింపేసి కర్రలతో ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇతన్ని ఊరేసి చంపేశారు. అలా చంపేసిన తర్వాత కూడా వాళ్ళకి కసి తీరక అతని బాడీ మొత్తాన్ని రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్ళడం, అలా ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నప్పుడు కొంతమంది అతని బాడీని తొక్కడం, ఇలాంటి విజువల్స్ అన్నీ కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో ఈ బాడీకి చూసే ఉంటారు. అయినా వాళ్ళు కసి తీరక అతని బాడీని ఒక చెట్టుకి కట్టేసి తగలబెట్టేశారు. అలా తగలబడుతున్నప్పుడు కూడా అతని బాడీని ఏదో రకంగా మళ్ళీ వాళ్ళు కొట్టడం, పైగా దాన్ని కామెంట్స్ చేసుకుంటూ వాళ్ళే కావాలని వీడియోస్ తీసుకుని సోషల్ మీడియాలో వాళ్ళు రిలీజ్ చేశారు. మరి ఇంత పైశాచిక ఆనందం వాళ్ళకి ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ మూవీస్లో కూడా మరీ ఇంత క్రూయల్గా చూపించారు అనుకుంటా. ఇప్పటికే ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన వాళ్ళని 7 పోలీసులు అరెస్ట్ అయితే చేశారు. అండ్ కొంతమంది ఇస్లామీస్ ఏమంటున్నారంటే మేము ఇండైరెక్ట్గా ఇండియాతో వార్లోకి అయితే వచ్చేసామని అంటున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఇండియన్ ఇటుక్ కాదు కదా, కనీసం ఎంట్రుకుని కూడా వాళ్ళు పేయకలేరు. అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏమంటుందంటే అక్కడ ఉన్న మన ఇండియన్స్ని ఎస్పెషల్లీ హిందూస్ని చాలా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో. అండ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా ఫర్దర్గా ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి మన ఛానల్ నేను అప్లోడ్ అయితే చేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని. అండ్ ప్రే ఫర్ ది హిందూస్ హూ లివింగ్ ఇన్ బంగ్లాదేశ్ అండ్ జస్టిస్ ఫర్ దీపు చంద్రదాస్.